ఎందుకంటే సార్ 2019 నుంచి 24 మధ్యలో గవర్నమెంట్కి, నారెడ్కోకి కానీ, బిల్డర్స్ అసోసియేషన్కి కానీ మొత్తం మీద జరిగింది ఒకే ఒక్క మీటింగ్ సార్. మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఎవరికి చెప్పుకోవాలి తెలియని పరిస్థితిలో 5 ఏళ్ళు గడపాల్సి వచ్చిందండి. కానీ 2024 మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో ఇప్పటికీ 4 ఇంటరాక్టింగ్ మీటింగ్స్ జరిగినాయి సార్. మాకున్న ప్రతి ఫస్ట్ మీటింగ్లో మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ఈరోజు వితిన్ 3 months మేము ఎక్స్ప్లెయిన్ చేసిన లెస్ దెన్ 3 months సార్ ఒక కమిటీ ఫామ్ చేసి అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒక 7 states ఆ కమిటీ మెంబర్స్ అందరినీ పంపించి అక్కడ పాలసీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేసి ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా మేము ఒక 27 పాయింట్లు ఆయన్ని అభ్యర్థిస్తే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఓకే చేస్తా, ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో, సముచితంగా ఉన్నాయో, చేయగలిగినవి ఉన్నాయో ఈరోజు జీవో కూడా రెడీ అయిందండి. మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లో నారాయణ గారు చెప్పారు, డెఫినెట్గా ఇలాంటి సహాయ సహకారాలు ఉంటే రియల్ ఎస్టేట్ మంచి ప్రగతి పదంలో ముందుకెళ్తుందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ జనరాసిటీ.